అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావా? ఎన్నో రోజుల నుంచి స్వస్థత కోసము వెతుకుచున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, నీకు నా హృదయపూర్వక వందనాలు. ఈ మాటలు వింటున్న మీరు శ్రద్ధతో ఈ యొక్క మాటను ఆలకించండి. బహుగా గుర్తుపెట్టుకోండి. ధర్మశాస్త్రంలో ఒక ఆమె ఉన్నది. ఆమె 12 సంవత్సరములుగా రక్తస్రావంతో బాధపడుచున్నది. తన యొక్క 12వ సంవత్సరం నుంచి తను రక్తస్రావంతో చాలా బాధపడుచు మరి ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో ప్రయత్నాలు చేసింది. కానీ తనకి ఆ రోగం అనేది తగ్గలేదు. ఆ యొక్క జబ్బు అనేది నయం కాలేదు. ఎంతోమంది తనని దూరం పెట్టారు. ఎంతోమంది తన దగ్గరికి రానివ్వలేదు. ఎంతో బాధపడుతూనే ఉంది. జీవితం ఇంకా ఇంతే, నా జీవితం ఇంకా ఇంతే అని అనుకున్నటువంటి సమయంలో మరి ఎవరో చెప్పారు, మరి యేసయ్య వస్తున్నారు అని చెప్పినామంటే తను నమ్మింది, విశ్వసించింది. ఆయన దగ్గర తప్ప నాకు ఇంకెక్కడా కూడా స్వస్థత లభించదు అనుకొని మరి వెళ్ళింది. అక్కడ చాలామంది ఆపారు కూడా, నువ్వు వెళ్ళడానికి వీలు లేదని ఆపారు. కానీ ఎక్కడ కూడా తను ఆగకుండా నేను ఆయన ఒక వస్త్రము చెంగును ముట్టినా చాలు స్వస్థపడతాను అని చెప్పి తను నమ్మి విశ్వసించి అక్కడికి వెళ్ళి ఆయన యేసయ్య యొక్క వస్త్రాన్ని తాకింది. తాకిన వెంటనే ఆమె స్వస్థత పొందింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ నీవు కూడా గమనించాల్సింది ఏంటి అంటే, ఆ యొక్క స్త్రీ విశ్వాసించింది, ఆ యొక్క స్త్రీ నమ్మింది, ఆ యొక్క స్త్రీ ఓర్పు సహనముతో ఆయన యొక్క అంగీని పట్టుకుంది. ఈరోజు నీవు కూడా ఓర్పు సహనముతో నాకు దేవుడు స్వస్థపరుస్తారు, నా దేవుడు నన్ను లేవనెత్తుతాడు, ఇప్పుడు దాకా నేను పడిపోయి ఉన్నాను, ఇప్పుడు దాకా నేను మంచాన ఉన్నాను, ఇప్పుడు దాకా నేను బలహీనతల మధ్య ఉన్నాను, ఆయన నా దేవుడు స్వస్థపరుస్తారు, ఆయన నా దేవుడు నాతో ఉంటాడు అన్న నమ్మకము నీవు కలిగి ఉంటే, అన్న విశ్వాసము నీవు దేవునిలో చూపిస్తే ఖచ్చితంగా దేవుడు ఈ రాత్రికాల సమయంలోనే శీఘ్రంగా నిన్ను స్వస్థపరుస్తారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్ని మందులు వాడినా ఒక్కొక్కసారి అవి పని చేయవు. దీర్ఘకాలికంగా ఆ విషయాన్ని బాధపడుతూనే ఉంటావు. గుర్తుపెట్టుకో, నీ పక్షాన దేవుడు ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తారు. ఖచ్చితంగా నీ యొక్క అనారోగ్య సమస్యను దేవుడు తీసివేసి సంపూర్ణమైనటువంటి స్వస్థను దేవుడు నీకు ఇస్తారు. బాధపడకు, ధైర్యంగా ఉండు. బలహీనతలను బట్టి, నీకు వస్తున్నటువంటి శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క రుగ్మాత్మలను బట్టి నువ్వు కృంగిపోకుండా ధైర్యంగా నిలబడి నా దేవుడు నన్ను స్వస్థపరుస్తారు అని సాక్ష్యము చెప్తాను. నేను ఖచ్చితంగా చెప్తాను, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తారన్న నమ్మకం నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడిని స్వస్థపరుస్తారు. హల్లెలూయా. ఆ యొక్క స్త్రీ ఏ విధంగా అయితే దేవుని మీద విశ్వాసం ఉంచిందో, ఆమె కన్నా రెండింతలుగా దేవుని మీద విశ్వాసం ఉంచి నా దేవుడు నన్ను ఖచ్చితంగా స్వస్థపరుస్తారు అన్న నమ్మకం నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా ఈరోజే యేసయ్య నిన్ను స్వస్థపరుస్తారు. కాబట్టి బాధపడకుండా ధైర్యంగా పడుకో. దేవుడు నిన్ను రాత్రికాల సమయంలో స్వస్థపరుస్తారు. గొప్ప సాక్ష్యంతో దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ ఆల్.